హాయ్ పిల్లలు, ఇవాళ మన కథ పేరు సహవాసం. సహవాసం అంటే ఏంటో తెలుసా? ఫ్రెండ్షిప్. మనం ఎటువంటి వారితో స్నేహం చేయకూడదు అనే విషయం గురించి ఈ కథలో నేర్చుకుందాం. మరి కథలోకి వెళ్ళిపోదామా? సరే పదండి అయితే. కథని తెలుసుకుందాం, నీతిని నేర్చుకుందాం. అనగనగా ఒక ఊరిలో చరణ్ అనే పిల్లవాడు ఉన్నాడు. చరణ్ స్కూల్లో కొత్తగా చేరతాడు. అతనికి స్కూల్లో ఎవరు కొత్త స్నేహితులు అవుతారో అని చాలా ఉత్సాహంగా ఉంటాడు. అంతలో కొంతమంది వేరే తరగతి గదిలోకి వెళ్ళడం గమనిస్తాడు. వాళ్ళు ఆ తరగతి గదిలో ఎవరూ లేకుండా చూసి అక్కడున్న లంచ్ బాక్సులన్నీ తినేస్తూ ఉంటారు. ఈ విషయం అంతా చరణ్కి చాలా బాగా నచ్చుతుంది. మరుసటి రోజు వాళ్లతో స్నేహం చేయాలి అని నిర్ణయించుకుంటాడు. తర్వాత రోజు వాళ్లతో కలిసి ఇంకో క్లాస్కి వెళ్తాడు. లంచ్ బాక్సులు తినడం ప్రారంభిస్తారు. అంతలో స్కూల్ ప్రిన్సిపల్ వచ్చి అక్కడున్న పిల్లలందరికీ చేసిన తప్పుకు శిక్ష విధిస్తారు. చరణ్ నేను ఈరోజే వచ్చాను అని ఎంత చెప్పినా ఎవ్వరూ వినరు. అందరితో పాటు చరణ్ని కూడా బాగా తిడతారు. స్నేహితుల్ని ఎంచుకోవడంలో తాను ఎంత తప్పు చేశాడో చరణ్కి అప్పుడు అర్థమవుతుంది. కథలోని నీతి: మన స్నేహితుల్ని బట్టే మనల్ని ఇతరులు అంచనా వేస్తారు. బాయ్ పిల్లలు, మరో కథతో మళ్ళీ కలుద్దాం.